నమస్తే, వెల్కమ్ టు ఏపీ 23 ఛానల్. జగన్ డేంజర్ జోన్లో ఉన్నారా? అధికారంలో ఉన్నప్పుడు అదొక మత్తు రాజకీయ నాయకుల్ని ఆవహిస్తూ ఉంటుంది. అయితే అది కేవలం టెంపరరీ మాత్రమేనని, కేవలం ప్రజల అండదండలతోనే ముందుకు కొనసాగుతుందనే విషయాన్ని గ్రహించిన రాజకీయ నేత నిజమైన నాయకుడవుతాడు. అందులో ఎక్కిన వారిని అదే చివరికి చిత్తు చేస్తుంది. ఎప్పుడైతే అధికారం మత్తు వదులుతుందో వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తాయి. అప్పుడు ఎవరేంటి అన్నది కూడా బాగానే అర్థమవుతుంది. విపక్షంలో ఉన్నవారు పక్కాగా నేల మీదనే నిలబడతారు. కానీ అధికారంలో ఉన్న కొంతమంది నాయకులకు కళ్ళు కనిపించకుండా ప్రవర్తిస్తుంటారు. ఎగ్జాక్ట్ గా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలోనూ ఇదే జరిగింది. అందుకే ప్రజెంట్ ఆయన పార్టీ రెండూ కూడా డేంజర్ జోన్ లో ఉన్నాయి. కాకపోతే ఎవరైనా సరే వాస్తవాలు తెలుసుకుని తమలో కాస్తైనా మార్పు తెచ్చుకుంటారు. కానీ జగన్ మాత్రం ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారు. లేటెస్ట్ గా ఆయన చేసిన కామెంట్స్ అందుకు నిదర్శనంగా నిలిచాయి. తప్పులన్నీ ఆయనే చేస్తారట, మళ్ళీ రివర్స్ లో ఆయనకు ఎదురు తిరిగిన వారిపై నిందలు వేస్తారట. ఏం సంస్కారం సార్ మీది? నిజానికి వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చిన కొత్తలో అయితే 30 ఏళ్లు మనదే అధికారం అని జగన్ ఇచ్చిన భారీ స్టేట్మెంట్ అందరికీ ఆకట్టుకుంది. ఎక్కువ మంది దానిని నమ్మారు కూడా. అయితే వారు కూడా కనీసం 2 టర్ములు జగన్ కి పవర్ ఖాయమని అనుకున్నారు. కానీ కూటమి అధికారం అద్భుతమైన మెజారిటీతో దక్కడంతో వైసీపీ అధినాయకత్వం ఘోర ఓటమిని 5 ఏళ్లకే మూటగట్టుకుని తాను ఉన్న చోటకే తిరిగి వచ్చి చేరింది. ఎక్కడ 151 సీట్లు, మరెక్కడ 11 సీట్లు. దాంతో వైసీపీ ఆత్మ పరిశీలన చేసుకుంటుందని అంతా భావించారు. అలాగే గతంలో జరిగిన పొరపాట్లను పునరావృతం కాకుండా చూసుకుని జనం వద్దకు వెళ్తుందని కూడా అనుకున్నారు. కానీ వైసీపీ అధినాయకత్వం మాత్రం మళ్ళీ అదే పాట పడుతోంది. 30 ఏళ్ల సీఎం అని అంటున్నారు జగన్. జగన్ చెప్పిన మాటే ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలకు ఆయుధంగా మారుతోంది. ఎన్నికలు జరిగి ఏడాది కాలేదు. వైసీపీకి కళ్ళ ముందే ఘోర ఓటమి ఉంది. అయినా సరే రాజకీయాల్లో ఆశావాదం మంచిదే అనుకున్నా మరీ ఊహల్లో విహరించకూడదు కదా. అలా చూస్తే కనుక జగన్ ఇచ్చిన ఈ ప్రకటన వల్ల రాజకీయ లాభం కంటే విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. జగన్ కు ఆలోచనే కాదు, బుద్ధి కూడా లేదని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక జగన్ 30 ఏళ్ల సీఎం అన్నది ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఆయన వయసు ఇప్పుడు 52 ఏళ్లు. మరో 4 ఏళ్లకు కానీ ఏపీలో ఎన్నికలుండవు. అప్పటికి 56 ఏళ్లు వారుగా జగన్ ఉంటారు. అక్కడ నుంచి వరుస పెట్టి వైసీపీ గెలిచిన 30 ఏళ్ల పాటు అంటే జగన్ దాదాపుగా 9-10 వయసు దాకా సీఎం గానే ఉంటారా? జనాలు ఆయననే సీఎం గా ఉంచుతారా అనే సెన్స్ లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఇలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. అయితే ఈ చంద్రబాబు నాయుడుకి వారసుడిగా బలమైన ప్రజానాయకుడిగా నారా లోకేష్ ఎదుగుతున్నారు. ఇప్పటికే విమర్శలు చేసిన వారి ఆలోచనలను తల్లకిందులు చేస్తూ తన సమర్థతను చాటుకుంటున్నారు. అలా టీడీపీకి లోకేష్ బలమైన నేతగా దూసుకుని రావడం ఖాయం. పవన్ కళ్యాణ్ ఆయన జనసేన కూడా ఉంటానే ఉంటారు. ఆయన బలాన్ని తక్కువగా అంచనా వేయలేదు. అందువల్ల 30 ఏళ్ల సీఎం కళ జగన్ కు నిజంగానే కలగా మారుతుందనడంలో సందేహం లేదు. అయినా 30 ఏళ్ల సంగతి తర్వాత ముందు 2029 ఎన్నికలు ఎలా గెలవడం అన్నది ఆలోచించాలి. దానికంటే ముందు 2026లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేంత సామర్థ్యం కూడా లేని జగన్ కు ఇంకా ఎన్ని ఆశలు కోరికలు ఉంటే మాత్రం ప్రయోజనం ఏంటి? ఇప్పటికే మీ పార్టీ పూర్తిగా డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ముందు మీ పార్టీని కాపాడుకునే ప్రయత్నం, ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల సంగతి గురించి ఆలోచించండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరిన్ని స్పెషల్ స్టోరీస్ తో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏపీ 23 ఛానల్.